వెల్కమ్ టు ఎన్ఆర్కే డైరెక్ట్స్. కల్కి సినిమా పెద్ద తంట తీసుకొచ్చింది హిందూ సమాజంలో. ఇప్పుడు హిందూ సమాజంలోనే కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప, ఎవరు గ్రేట్ అనే దాని మీద తీవ్రమైన చర్చ నడుస్తుంది. హిందూ సమాజంలో కర్ణుడు గొప్ప అని కొంతమంది అంటుంటే, కొంతమంది ఏమో లేదు అర్జునుడే గొప్ప అని వారు డిబేట్లు పెడుతున్నారు, డిస్కషన్స్ చేస్తున్నారు. చాలా గందరగోళ పరిస్థితి తీసుకొస్తున్నారు. మహాభారతంలో ఉన్న రెండు క్యారెక్టర్లు, అటు కర్ణుడు కానీ ఇటు అర్జునుడు కానీ, వారిద్దరి మధ్యలో మహాభారతంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కర్ణుడు అర్జునుడి చేతిలో ఓడిపోతారు, చనిపోతారు. ఆ చనిపోయిన సందర్భంలో కర్ణుడిని దొంగ దెబ్బ తీశారు. కర్ణుడిని కావాలనే తన బలాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అతన్ని డిస్టర్బెన్స్ చేసి అతన్ని పడగొట్టేలా చేశారు. ఇదంతా శ్రీకృష్ణుడు ఆడిన డ్రామా, మాయ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఒకవైపు కర్ణుడి గురించేమో చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఏంటంటే ద్రౌపదిని వస్త్రాభరణం చేస్తారు కదా, ద్రౌపది బట్టలు ఇప్పదీసే ఆ కార్యక్రమము కర్ణుడు సూచన మేరకే జరిగింది, కర్ణుడి యొక్క ప్లానే ఇది అన్నట్టుగా, అంటే స్త్రీని అంతగా గౌరవించలేదు. ప్లస్ తను పెద్ద బలవంతుడు అని నిరూపించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేసి తానే గొప్ప అని ఒక ఈగోయిస్టిక్ మెంటాలిటీ, అంటే ఎప్పుడు ఒక ఈగోగా ఉండేవాడు అన్నట్టుగా చెప్తున్నారు. ఒకవైపు ఏమో ఇక కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. కులాల ప్రస్తావన ఏంటంటే, బ్రాహ్మణులు క్షత్రుడైన అర్జునుడికి సపోర్ట్ చేస్తే కర్ణుడు శూద్రుడు అని చాలా మంది అంటున్నారు. అతను కూడా క్షత్రియుడే, కానీ శూద్రుని ఇళ్లలో పెరిగారు కాబట్టి అతన్ని సపోర్ట్ చేయకుండా అతన్ని డీగ్రేడ్ చేసి, డీమోరలైజ్ చేసి, అతన్ని తక్కువ చేసి చూస్తున్నాను అన్నట్టుగా కొంతమంది వాదిస్తున్నారు. ఇప్పుడు ఈ వాదనలో ఏది కరెక్టో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఇప్పుడు ఈ ప్రభాస్ కల్కి ఏదో సినిమా చేశారు కదా, ఆ సినిమాలో ఇప్పుడు కర్ణుడు అర్జునుడు కొంచెం ఫైట్ ఉంటుందట్టుంది. సో దానికి కర్ణుడిని కాస్త హైలైట్ చేసి ఆ సినిమాలో చూపించడంతో ఇప్పుడు పెద్ద డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతోంది. కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప. ఇందులో కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. బ్రాహ్మణులేమో అర్జునుడికి సపోర్ట్ చేస్తే, మిగతా కులాలేమో కర్ణుడికి సపోర్ట్ చేస్తున్నాయి. చాలామంది మహాభారతం, భాగవతం తెలిసిన వారు దీన్ని విశ్లేషిస్తున్నారు, ఎవరు గొప్ప ఏంటి అని. కర్ణుడు ఎందుకు గొప్ప కాదు అంటే, ద్రౌపది వస్త్రాభరణంలో ఇతని కీలక పాత్ర పోషిస్తాడు. స్త్రీలంటే లెక్కలేదు, ఒక అన్యాయానికి కొమ్ము కాశాడు, దుర్యోధనుల వారికి కొమ్ము కాశారు అని చెప్తుంటారు. అయితే చాలా మంది ఏం చెప్తున్నారు, కర్ణుడు గొప్పతనం ఏంటంటే స్నేహానికి విలువిచ్చేవాడు. తన కవచ కుండలాలు దొంగచాటున తీసుకున్నారు, డిస్టర్బెన్స్ చేశారు. ఒక తేనె పట్టుల, ఒక పులి ఆవులాగా ఇలా డిస్టర్బెన్స్ చేసి అతన్ని ఓడించారు. స్నేహానికి ఎక్కువ విలువిచ్చాడు. చివరి వరకు రాయబారం నడిపినప్పటికీ చివరి వరకు తను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాడు అని కర్ణుడి గురించి గొప్పగా చెప్తున్నారు. అయితే అర్జునుడు ఏమి తక్కువ కాదు, అర్జునుడు పెద్ద గొప్పగా చూపిస్తున్నారు. అర్జునుడు గొప్ప యుద్ధవీరుడే కావచ్చు, కానీ అతను కూడా స్త్రీలోలుడు. ఏ రాజ్యానికి వెళ్తే ఆ రాజ్యం యొక్క లోని స్త్రీలను వివాహం ఆడి అక్కడ పిల్లలు కని అక్కడే వదిలేసి వస్తారు. పైపెచ్చు అర్జునుడు యొక్క గొప్ప చేయడానికి ఏకలవ్యుడిని కానీ కర్ణుడిని కానీ డీగ్రేడ్ చేసి అతన్ని మాయావేషంలో అతన్ని తీసుకొని రావటం, ఇలాంటి చర్చ నడుస్తుంది. చర్చ నడుస్తుండటంతో పాటు కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. యాక్చువల్గా వీళ్ళు మహాభారతం ప్రకారం క్షత్రియులు, ఆ క్షత్రియులే కానీ అర్జునుడికేమో బ్రాహ్మణులు సపోర్ట్ చేస్తే కర్ణుడికేమో శూద్రులు మిగతా వారు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. దీని మీద పెద్ద డిబేట్లు నడుస్తున్నాయి. ఎలా నడుస్తుంది, ఎవరు గొప్ప ఏంటి అని డిబేట్ నడుస్తుంది. ఇప్పుడు చీటికి మాటికి యేసుప్రభు వారు పెళ్లిళ్ళు చేసుకున్నారు, యేసుప్రభు వారు పాపము చేశారు, యేసుప్రభు వారు చనిపోలేదు సిలువపై అనే డిబేట్లు పెడుతున్న కొన్ని హిందూ సంఘాలు ఉన్నాయి.
శివశక్తి కరుణాకరు సుగుణ, లలిత్ కుమారు, ఇంకా కొంతమంది బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు మొత్తం వాళ్ళు ఏమీ మాట్లాడతారు. ఇప్పుడు హిందూ మత గ్రంథాల పైన ఎవరు గొప్ప అని చర్చ నడుస్తుంటే వీళ్ళెందుకు ఇప్పుడు చర్చ బెటర్? అవసరం లేకపోయినా యేసు ప్రభు వారి క్యారెక్టర్ను దిగజార్చే పనులు చాలా డిబేట్లు నడుస్తున్నాయి, చాలా డిబేట్లు పెడతారు. వీళ్ళకి ఏం పని లేదన్నట్టుగా క్రైస్తవ్యం మీద పడి ఏడవడమే పని. ఇప్పుడు ఇంత చర్చ నడుస్తుంటే ఎక్కడికి వెళ్ళారయ్యా కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్? దీని మీద మాట్లాడలేదు. అనేకమైన హిందూ పీఠాధిపతులను, హిందూ గొప్ప శాస్త్రాలు తెలిసిన వారినో పిలిచి ఎందుకు డిబేట్ పెట్టరు? ఎవరు గొప్పని ఎందుకు చెప్పరు? కర్ణుని ఎందుకు డిగ్రేడ్ చేస్తున్నారు? అర్జునుని ఎందుకు గొప్పగా చూపిస్తున్నారు అని చెప్పండి. ఎవరు గొప్ప చెప్పండి. ఈ స్వామీజీలకి మాత్రం అర్జునుడు వైపు చూపిస్తుంటే మిగతా వారు మాత్రం కర్ణుడు గొప్పని చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాలో కూడా నేను చూడలేదు, కానీ ఆ సినిమాలో కూడా కర్ణుడి యొక్క క్యారెక్టర్ను హైలైట్ చేసినట్టుగా కనపడుతోంది. మరి ఆ కర్ణుడు కూడా గొప్పని ఆ సినిమాలో ఆ డైరెక్టర్ గారు చూపించినట్టుగా ఉన్నారు. ఇప్పుడు అందుకే ఈ చర్చ నడుస్తోంది. ఎవరు గొప్ప మీరు చెప్పాలి. హిందూ సంఘాలు మహాభారతం, మహాభాగవతం చాలామంది ఏమంటారు, ఇది ఒక పుక్కిటి పురాణాలని, కల్పిత కథలని. ఈ కల్పిత కథల్లో ఎవరు గొప్ప అని డిబేట్ పెట్టడమే పెద్ద శుద్ధ దండగా. కల్పిత కథల్లో లేకపోతే పుక్కిటి పురాణాల్లో మనుషులు రాసిన కల్పిత కథల్లో క్యారెక్టర్లు వారికి తగ్గట్టుగా వారు డిజైన్ చేసుకొని రాసుకుంటారు. అంత మాత్రాన ఎవరు గొప్ప ఏంది అని డిబేట్ పెట్టడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమి లేదని కొంతమంది హేతువాదులు వాళ్ళు వీళ్ళు వాదిస్తున్నారు. ఇప్పుడు హేతువాదులు ఏమంటున్నారు, ఈ గ్రంథాలే పుక్కిటి పురాణాలు, జరగని చరిత్రలో జరగనిది రాసుకున్న చరిత్ర ఇది చేస్తున్నారు. పైపెచ్చు అర్జునుడికి సపోర్ట్ చేసిన కృష్ణుడు కూడా ఇందులోకి తీసుకొస్తున్నారు. కృష్ణుడు అర్జునుడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కర్ణున్నే ద్రౌపది వస్త్రాభరణంలో కీలక పాత్ర పోషించాడు, స్త్రీలంటే అతనికి అగౌరవం అని చెప్పినప్పుడు మరి శ్రీకృష్ణుడు దొంగచాటుగా స్నానాలు చేస్తున్న స్త్రీలను ఎలా చూస్తారు? అది దైవత్వపు లక్షణమేనా? ఎలా వారి యొక్క వస్త్రాలను దొంగిలించుకొని వెళ్తాడు? అది మరి దైవత్వపు లక్షణం. ఒకవేళ అదే లక్షణం దైవత్వపు ఈయన కరెక్ట్ అయినప్పుడు కర్ణుడికి ఎందుకు కరెక్ట్ కాదు అనే వాదన ఇప్పుడు హిందూ సంఘాల్లో కానీ హేతువాద సంఘాల్లో కానీ నడుస్తుంది. అదే మరి క్రైస్తవ వచనాల్లో ఎక్కడో ఉన్న లొసుగులను తీసుకొచ్చి అది బైబిల్ ముందు అర్థం కాదు, వెనక అర్థం కాదు, ఏదో ఒక వచనాన్ని పట్టుకొని దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఇది బైబిల్లో తప్పని మీరు వాదిస్తూ తప్పులు పడుతూ డిబేట్లు పెడుతూ క్రైస్తవ సమాజాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న మీరు ఇప్పుడు ఎందుకు పెట్టారు డిస్కషన్? ఎక్కడికి వెళ్ళారు? హిందూ సమాజం రండి, డిస్కషన్ పెట్టండి. ఎవరు గొప్ప? కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప అని చెప్పండి. ఇది చెప్పరు. మీ గ్రంథాల్లో లొసుకులు బయట పెట్టరు. మీ పుక్కిటి పురాణాలు అని చెప్తున్నప్పటికీ మా పురాణాలు గొప్పవి అని చెప్పుకోరు. కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప చెప్పరు. శ్రీకృష్ణుని యొక్క తప్పులను కప్పిపుచ్చుతారు. కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప చేయడానికి ఆయన ఆ ఏకలవ్యుని చెయ్యి తీసేసుకుంటాడు ద్రోణాచార్యుడు. కర్ణుడిని డిగ్రేడ్ చేస్తారు. ఇవి చెప్పరు. ఇవి చెప్పరు కానీ ఎక్కడో క్రైస్తవ మత గ్రంథంలో ఉన్న బైబిల్లో ఉన్న తప్పుల్ని చూపెడుతూ రోజు డిస్కషన్లు ఆ యూట్యూబ్లలో సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టులు. ఎక్కడండి మీరు? ఏది? మీ గ్రంథాల్లో మొదట చూసుకోండి. మీ గ్రంథాల్లో లొసుకులను, మీ గ్రంథాల్లోని మైనస్లను ఒకసారి చూసుకోండి. ఏది ప్రామాణిక గ్రంథమో, ఏది సత్య గ్రంథమో, ఏది ఎల్లప్పుడూ నిలిచి ఉండే గ్రంథమో తెలుస్తుంది. అంతేగాని బైబిల్ పుకిటి పురాణం కాదు. ఇట్స్ అ హిస్టరీ, చరిత్ర, జరిగిన సంఘటన ఆధారంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన చక్కటి గ్రంథమే బైబిల్. అంతేగాని మనుషుల చేత కల్పించుకొని రాయబడ్డ గ్రంథం కాదు ఇది, చరిత్ర. మరి గ్రంథాలకు చాలామంది పుక్కిటి పురాణాలు అంటున్నారు, కల్పిత కల్పిత గాథలు అంటున్నారు. రకరకాల బుక్స్ ఉన్నాయి. భారతం అని, భాగవతం అని, ఇంకేదో ఇదని, ఇవన్నీ చాలా ఉన్నాయి. అలా ఏది కరెక్ట్? వ్యాస మహాభారతం అని,
ఇంకొక భారతం అని ఉంటాయి. మరి ఏది కరెక్ట్ ఏది కాదు? మా బైబిల్ ఒకటే బైబిల్, సింగిల్ వర్షన్. భక్తుల యొక్క జీవితాన్ని తెరిచి చూపించిన గ్రంథం. తప్పంటే తప్పు, రైట్ అంటే రైట్ చూపించిన గ్రంథం. ఎవరి తప్పులను దాయాలని బైబిల్ ఉద్దేశం ఎంత మాత్రము కాదు. కానీ దాయాలి, మనం నేర్చుకోవాల్సిన విషయాలు అందులో ఉంటే అదేదో బూతు పుస్తకం, అదేదో తప్పని ఎన్నిసార్లు డిబేట్ పెట్టారా బాబు. కరుణాకర్ సుగన, లలిత్ కుమార్, వీరందరూ. మరి ఇప్పుడు ఏమైపోయారు? ఎందుకు మీ మౌనం? ఇప్పుడు పెట్టండి, ఏ గ్రంథం గొప్పదో తెలుస్తుంది, ఏ యొక్క వాక్యము సత్యమో తెలుస్తుంది. సత్యమే వజయతే. సత్యాన్ని ఎవరు ఆపలేరు. సత్యమే ఎప్పటికీ నిలుస్తుంది, సత్యమే జయిస్తుంది. గాడ్ బ్లెస్ యూ.